రైట్గా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఊహించిన దానికంటే గ్రాండ్ గా జరుగుతోందని మంత్రి కొండా సురేఖ చెప్పారు. రాష్ట్రానికి అన్ని రకాల కంపెనీలు రావాలని, అప్పుడే యువతకు ఉపాధి, ఖజానాకు రాబడి వస్తుందన్నారు. తన శాఖలో అవినీతికి తావు లేకుండా ముందుకెళ్తున్నామంటున్న కొండా సురేఖతో మా ప్రతినిధి ఏవై స్వామి ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ గ్లోబల్ సమ్మిట్లో లోపల పెద్ద ఎత్తున కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆయా డిపార్ట్మెంట్ స్టాల్కి సంబంధించి మంత్రులతో పర్యవేక్షిస్తారు. మనతో పాటు ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారిని మనకు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ సమ్మిట్ ఏ విధంగా కొనసాగుతుంది? సమ్మిట్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? ఇది మేము ఏదైతే అనుకున్నామో అనుకున్న దానికంటే కూడా చాలా హైలైట్గా ఈ సమ్మిట్ ఈరోజు నిర్వహించబడతా ఉంది. మొదటి రోజు మరి ఇప్పుడు చూసారు మీరు అన్ని దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు మరి వేదిక మీద వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో. మరి ఈరోజు అడ్వైజర్ ఆఫ్ ట్రంప్ గారు వారు కూడా వచ్చి చాలా స్ట్రాంగ్గా మేము మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. మరి ఇతర దేశాల నుంచి కూడా వాళ్ళు ఆన్లైన్లో వచ్చి కూడా వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది. ముఖ్యంగా మాకు ఇక్కడ ఏ స్వార్థము లేదండి. ముందు మనకు పెట్టుబడులు రావాలి, ఇండస్ట్రీస్ రావాలి, కంపెనీలు రావాలి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రావాలి, అన్ని రంగాలు, ఫార్మసీ రావాలి. ఈ విధంగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన దగ్గర చదువుకొని నిరుద్యోగంగా ఉన్నటువంటి యువకులకు ఉద్యోగం దొరుకుతుంది. దాంతోపాటుగా ఎకనామిక్ గ్రోత్ అవుతుంది. మనకు రెవెన్యూ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దాని ద్వారా మనం ఒక ధనవంతమైన రాష్ట్రంగా గుర్తించబడతాం. ఇప్పటికే మనల్ని లాస్ చేసి వెళ్ళారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇంకా ఇబ్బందులలోనే ఉన్నాం. మనం గెటాన్ కావాలి అని అంటే మనం పెట్టుబడులను ఆహ్వానించాలి. ఆ పెట్టుబడులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనము రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? మీ డిపార్ట్మెంట్ సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? మా డిపార్ట్మెంట్ తరఫున మేము బుక్లెట్ రిలీజ్ చేస్తామండి. మేమైతే మా వంతుకు మేము ఎంతవరకు చేయగలిగితే అంతవరకు మా భుజస్కంధాల మీద బాధ్యతను పెట్టుకొని, ఇది బరువు అనుకోలేదు, మేము బాధ్యత, ప్రజలు పెట్టిన బాధ్యతగా గుర్తించి మా పనులను మేము సక్రమంగా చేసుకుంటూ వెళ్తున్నాము. గత ప్రభుత్వంలాగా అవినీతి అక్రమాలకు తావుపడ లేకుండా స్వచ్ఛమైన మరి ఆలోచనతోటి మేము ముందుకెళ్తా ఉన్నాము. ప్రజలకు మేలు చేస్తాము. కేవలం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి కేవలం గ్లోబల్ సమ్మిట్ పేరుతో కొంచెం గ్లోబల్ సమ్మిట్కి చేస్తున్నారని చెప్పేసి హరీష్ రావు కావచ్చు మిగతా విమర్శిస్తున్నారు. రాజకీయ విమర్శలకు మీకు ఏం సమాధానం చెప్పదలుచుకుంటారు? ప్రతిపక్షాలు అంటే విమర్శించాలి అని వాళ్ళు అనుకొని విమర్శిస్తూ ఉన్నారు. నిజంగా ప్రజల మంచి కోరుకునే వాళ్ళైతే విమర్శించకున్నా సరే, మంచిదే ఒప్పుకోకపోయినా సరే విమర్శించకుండా ఉంటే బాగుంటుంది. అంటే విమర్శిస్తున్నారంటే వాళ్ళ దుర్బుద్ధి ఏంటో తెలుస్తూ ఉన్నది. చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ సమ్మిట్ సంబంధించి విజయవంతం అవుతుంది. రానున్న రోజుల్లో తెలంగాణకు మరింత పెట్టుబడుల గమ్యస్థానం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కోసం ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని చెప్పేసి మంత్రి కొండా సురేఖ అంటున్నారు. మరోవైపు తన డిపార్ట్మెంట్ పరంగా రానున్న రోజుల్లో అభివృద్ధి పనుల్లో ముందుకు వెళ్తాము, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా మేము వెనక్కి తగ్గకుండా ముందుకు పోతామని చెప్పేసి ఒకవైపు కొండా సురేఖ అంటున్నారు. కెమెరామెన్ శివతో ఏవై స్వామి, ఐ న్యూస్, హైదరాబాద్ గ్లోబల్ సమ్మిట్ నుంచి.